ఒక ఊర్లోని ఒక భార్యాభర్త ఉంటారు. వాళ్ళకు ముగ్గురు పిల్లలనమాట. అది ముగ్గురు ఆడపిల్లలే. అయితే వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ ఆరం వాళ్ళనమాట. వేరే ఊరు నుంచొచ్చి ఇంకో ఊర్లో ఉంటారు. చిన్న ఇల్లు రెంట్‌కి తీసుకొని ఉంటారు. వాళ్ళైతే ఇల్లు గడపడం కోసం చిన్న ఆహ్, షాప్ పెట్టుకుంటారు. కొట్టు పెట్టుకుంటారనమాట. టిఫిన్ షాప్ పెడతారు. అయితే మార్నింగు 3కి, 4 కల్లా అన్నీ రెడీ చేసుకుంటారు. రుబ్బు, చట్నీ అవన్నీ రెడీ చేసుకొని 3కి, 4 కల్లా షాప్‌కెళ్ళిపోతారు. ఆళ్ళున్న ఇంటికి కొద్దిగా దగ్గరలోనే. అన్నీ బండి మీద తీసుకొని ఎళ్ళిపోతుంటారు. అన్నీ బండి మీద సర్దుకొని. అలా రోజుకి మార్నింగ్ ఎళ్ళిపోతారు. ఆవిడ మధ్యాహ్నం 11 ఆ టైంకొచ్చి మళ్ళీ వంట ప్రిపేర్ చేస్తది. మళ్ళీ భోజనం చేసి మళ్ళీ 2:00కి ఎళ్ళిపోయి మళ్ళా 7:30, 8 కల్లా ఆవిడొచ్చేస్తది వంట చేయడానికి. అయితే ఇలాగే ఇద్దరు పిల్లలు కొద్దిగా చేతికి అందొస్తారు కదా! ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళిపోద్ది. లాస్ట్ అమ్మాయి చిన్నామె కాబట్టి ఆ అమ్మాయిని ఇంటి దగ్గర ఉంచుతారు. అయితే అప్పట్లోని ఏంటంటే తెల్లవారుజామున పైపులొచ్చేవన్నమాట. 3, 4 ఆ టైంలో పైపులొచ్చేవన్నమాట. ఆ టైంలో. అప్పుడు అందరూ కొద్దిగా లెగిసి నీళ్ళు పట్టుకుంటుంటారు ఆ టైంలోని. మంచినీళ్ళు పట్టుకోవడము ఆ టైంలో చేస్తుంటారు. అయితే ఈ అమ్మాయికి ఒకసారి ఫీవరొస్తది. ఫీవరొచ్చినప్పుడు వాళ్ళ అమ్మ బ్రెడ్ తెస్తది. బ్రెడ్ తెచ్చి ఆ అమ్మాయికి పెడతది. బ్రెడ్ తింటది. తినిన తర్వాత ఇంకా కొద్దిగా బ్రెడ్ ఉంటే ఆ బ్రెడ్ ఏమో చిన్న అర ఉంటది. అరమే పెడతది. అప్పట్లోనేంటంటే కరెంట్లు లేవనమాట. అంటే ఆళ్ళు ఉన్నది కమ్మలిల్లు. కమ్మలింట్లోని అప్పుడు కరెంట్ అది లేదు. కరెంట్ లేదు ఆళ్ళున్న ఇంటికి. మామూలుగా బుడ్డి దీపాలు వెలిగించుకోవడమే. అలాగా దీపం వెలిగించి ఆ అమ్మాయి పడుకుంటది. ఫీవర్ కదా! పడుకుంటది. వీళ్ళేమో ఇవన్నీ సర్దుకొని నలుగురు ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోతే ఈ అమ్మాయికి మధ్యలో రాత్రంతా ఏమి తినలేదు కదా! బ్రెడ్ 2 పీసులే తింటది. ఆకలి ఉంటదనమాట. ఆకలి ఉండడం వల్ల లెగిచి ఏం చేస్తదంటే బ్రెడ్ అందుకుందామని చూస్తది. బ్రెడ్ అందుకుందామని చూసేసరికి కిందన దీపం బుడ్డి ఉంటదనమాట. పైన బ్రెడ్ ఉంటది. ఈ అమ్మాయి బ్రెడ్ అందుకునేటప్పటికి ఆ గౌన్‌కి అది అంటుకుపోతది. అంటుకుపోయి గౌను కాలిపోతది. కాలిపోతే అరుస్తుంటే ఆ ఇరుగు పొరుగు వాళ్ళొచ్చి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వస్తారు. వచ్చి హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపించినా ఆ అమ్మాయి బతకదు, చనిపోద్ది. కానీ అంతా కాలేదు. బొడ్డు దగ్గర నుంచి కొంచెం కిందకి కాలుతది అంతే. ఆ చిన్న కాలిన దానికే చిన్న పిల్ల కదా! చనిపోద్ది. చనిపోతే పాపము ఆ అమ్మాయి ఏంటంటే ఇరుగు పొరుగు చిన్న పిల్ల చాలా సరదాగా, చాలా హుషారుగా ఉంటది ఆ అమ్మాయి. అయితే ఆ అమ్మాయి ఇరుగు పొరుగు ఇంటికి ఆంటీ, ఆంటీ మా యమ్మ ఈరోజు ఏం కూర వండలేదు. కొద్దిగా పప్పుచారు ఏస్తారా ఆంటీ అని అడిగేది. ఎవరికైనా పప్పుచారే ఎవరినైనా. ఈ ఆ పక్కింటికెళ్ళిన పప్పుచారే, ఈ పక్కింటికెళ్ళిన పప్పుచారే అడిగేది. చారు మాత్రం కూర గాని ఏటి అడిగేది కాదు. ఆంటీ కొద్దిగా పప్పుచారు ఎయండి ఆంటీ అని అడిగేది అలాగా చిన్నపిల్ల. చాలా హెల్తీగా సరదాగా ఉండేది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పాపం చనిపోయింది. అదే చూడండి ఆ తల్లి కొద్దిగా ఆళ్ళమ్మ బ్రెడ్ అందినట్టు పెట్టున్న, ఆ పిల్ల పక్కన పెట్టున్న పోనీ ఆకలేస్తదేమో తింటదని పెట్టున్న ఆ అమ్మాయి బ్రతుకుంది. మరేం చేస్తాం అది టైము వాళ్ళకి కూడా తెలీదు కదా! అమ్మాయి లెగుస్తది, బ్రెడ్ తింటదని. అలాగా పాపం ఆ అమ్మాయి చనిపోద్దనమాట. అది కథ.